జేమ్స్ తన ఫ్రెండ్ ముసలికి ఫుడ్ ఎలా తినిపిస్తాడో చూడడానికి వెళ్తాడు. అప్పుడే సడన్గా అతను బ్రిడ్జికి ఉన్న కనెక్షన్ని వెనక్కి లాగేసుకుంటాడు. దాంతో జేమ్స్ ఒక్కడే ముసళ్ళ మధ్య ఇరుక్కుపోతాడు. ఆ ఫ్రెండ్స్ ఇద్దరు జేమ్స్తో కింద ఒకసారి చూడు, ఇక్కడ వేలల్లో ముసళ్ళు ఉన్నాయి అని అంటారు. దాంతో జేమ్స్ కిందకి చూస్తే ఒక్కసారిగా భయంకరమైన ముసళ్ళన్నీ బయటకి వస్తాయి. జేమ్స్ అక్కడ ఉన్న మాంసపు ముక్కని కిందకి వేస్తాడు. అప్పుడే సడన్ గా చాలా ముసళ్ళు ఇతని వైపుకి వస్తాయి. కానీ ఆ ఫ్రెండ్స్ ఇద్దరు ఇతనికి హెల్ప్ చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో జేమ్స్ చుట్టుపక్కల చూస్తూ ఉంటే అతనికి దూరంగా ఒక పడవ కనిపిస్తుంది. ఇతను తన వాచ్ని తిప్పి మ్యాగ్నెటిక్ పవర్ని ఆన్ చేసేస్తాడు. దాంతో పడవ మెల్లిమెల్లిగా కదిలి ఇతని వైపుకి వస్తూ ఉండడంతో జేమ్స్ ఎంతో ఆనందిస్తాడు. కానీ ఆ పడవని దారంతో కట్టేసి ఉండడంతో అది మధ్యలోనే ఆగిపోతుంది. మెల్లిమెల్లిగా చాలా ముసళ్ళు తన వైపుకి వస్తూ ఉంటే ఇతను తన దగ్గర ఉన్న లాస్ట్ మాంసపు ముక్కని విసురుతాడు. కానీ అది ఒక ముసలికి మాత్రమే సరిపోతుంది. మెల్లిమెల్లిగా ముసళ్ళన్నీ ఇతని వైపుకి వస్తూ ఉండడంతో ఇతను వెనక్కి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇతను వెనక్కి చూస్తే తెలియకుండానే ఆ ముసళ్ళన్నీ లైన్ గా నిలబడి ఉంటాయి. దాంతో జేమ్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ ముసళ్ళ వీపుపై నుంచి పరిగెత్తుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాడు. ఇతను పారిపోతూ ఉంటే జేమ్స్ కి ఒక ఐడియా వస్తుంది. తనని ముసళ్ళ మధ్య వదిలేసి వెళ్లిపోయిన ఫ్రెండ్స్ కి ఎలాగోలాగా బుద్ధి చెప్పాలి అనుకుని మిగిలిన మాంసాన్ని ఎంట్రన్స్ దగ్గర వేసేసి ముసళ్ళ డోర్ ని ఓపెన్ చేసేస్తాడు. దాంతో ముసళ్ళన్నీ మెల్లిమెల్లిగా ఒడ్డుకి వచ్చేస్తాయి. అప్పుడే ఇతను అక్కడంతా పెట్రోల్ ని కూడా చల్లేస్తాడు. మెల్లిమెల్లిగా ముసళ్ళు వీళ్ళ ఫ్రెండ్ ఉన్న ల్యాబ్ లోకి వెళ్ళిపోతాయి. దాంతో అక్కడున్న వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. అప్పుడే జేమ్స్ అక్కడ అగ్గి పెట్టేస్తాడు. ఆ ఫ్రెండ్స్ భయపడుతూ బయటికి వస్తే జేమ్స్ అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు అని వీళ్ళు చూసేస్తారు. ఆ తర్వాత జేమ్స్ వాళ్ళని అక్కడే వదిలేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. జేమ్స్ చేసింది కరెక్టేనా? కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.